లావణ్య త్రిపాఠి సైబర్ వేధింపులపై సినీ నటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పేలా లేవు. సోషల్ మీడియాలో కొంతమంది కేటుగాళ్లు ప్రత్యక్షంగా కనపడం కదా అని అసభ్యకరమైన మాటలు కామెంట్స్ రూపంలో చేయటం, కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వారికి ఏదో జరిగిపోయింది అని థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల కొంతమంది నటీనటులు ఇబ్బందులను ఎదుర్కొని అప్పట్లో ఫిర్యాదులు కూడా చేశారు. అయితే రీసెంట్ గా నటి లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య త్రిపాఠి కీలక ఆరోపణలు చేశారు. పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, దూషణలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అవమానకర కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులు తన వ్యక్తిగత జీవితం, గౌరవం, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని లావణ్య త్రిపాఠి ఫిర్యాదులో వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ రకమైన వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67 తో పాటు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎవరిదో, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో తెలుసుకునేందుకు పోలీసులు సాంకేతిక దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుని మెగా కుటుంబంలో సభ్యురాలయ్యారు. అప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, దూషణలు, ఫేక్ పోస్టులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అనామక ఖాతాల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి చేసిన ఫిర్యాదుతో మరోసారి సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ వేధింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. లావణ్య త్రిపాఠి సైబర్ వేధింపులపై సినీ నటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పేలా లేవు. సోషల్ మీడియాలో కొంతమంది కేటుగాళ్లు ప్రత్యక్షంగా కనపడం కదా అని అసభ్యకరమైన మాటలు కామెంట్స్ రూపంలో చేయటం, కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వారికి ఏదో జరిగిపోయింది అని థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల కొంతమంది నటీనటులు ఇబ్బందులను ఎదుర్కొని అప్పట్లో ఫిర్యాదులు కూడా చేశారు. అయితే రీసెంట్ గా నటి లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య త్రిపాఠి కీలక ఆరోపణలు చేశారు. పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, దూషణలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అవమానకర కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులు తన వ్యక్తిగత జీవితం, గౌరవం, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని లావణ్య త్రిపాఠి ఫిర్యాదులో వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ రకమైన వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67 తో పాటు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎవరిదో, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో తెలుసుకునేందుకు పోలీసులు సాంకేతిక దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుని మెగా కుటుంబంలో సభ్యురాలయ్యారు. అప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, దూషణలు, ఫేక్ పోస్టులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అనామక ఖాతాల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి చేసిన ఫిర్యాదుతో మరోసారి సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ వేధింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. లావణ్య త్రిపాఠి సైబర్ వేధింపులపై సినీ నటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పేలా లేవు. సోషల్ మీడియాలో కొంతమంది కేటుగాళ్లు ప్రత్యక్షంగా కనపడం కదా అని అసభ్యకరమైన మాటలు కామెంట్స్ రూపంలో చేయటం, కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వారికి ఏదో జరిగిపోయింది అని థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల కొంతమంది నటీనటులు ఇబ్బందులను ఎదుర్కొని అప్పట్లో ఫిర్యాదులు కూడా చేశారు. అయితే రీసెంట్ గా నటి లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య త్రిపాఠి కీలక ఆరోపణలు చేశారు. పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, దూషణలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అవమానకర కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులు తన వ్యక్తిగత జీవితం, గౌరవం, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని లావణ్య త్రిపాఠి ఫిర్యాదులో వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ రకమైన వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67 తో పాటు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎవరిదో, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో తెలుసుకునేందుకు పోలీసులు సాంకేతిక దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుని మెగా కుటుంబంలో సభ్యురాలయ్యారు. అప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, దూషణలు, ఫేక్ పోస్టులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అనామక ఖాతాల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి చేసిన ఫిర్యాదుతో మరోసారి సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ వేధింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.